నా పేరు కృష్ణమూర్తి అండి. ఇల్లు మా పాప వాళ్ళది, మా డాటర్ వాళ్ళది. మా డాటర్ వాళ్ళు రాత్రి 7:30కి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి 8:30కి బస్సు ఎక్కారు తిరుపతి వెళ్ళడానికి. పొద్దున్న తిరుపతిలో దిగారు. ఇప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే వాళ్ళ మొబైల్స్ అన్నీ కింద లాడ్జ్లో పెట్టేసి పైకి వెళ్ళారు. ఆఫ్టర్ దర్శన్ దే విల్ కమ్ బ్యాక్ అట్ అబౌట్ ఇన్ ద ఈవినింగ్ 4 o'clock 5 o'clock అట్లా వస్తారు. ఇట్ సీమ్స్ రాత్రి 7:30 దాకా మేము ఇక్కడే ఉన్నాం. వాళ్ళు బస్సుకి వెళ్ళిపోగానే మేము ఇంటికి వెళ్ళాము. మా ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళిపోయినాము. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి అబౌట్ తెల్లారుజామున అబౌట్ 3 o'clock దొంగ వచ్చేసాడు. ఇల్లు కాకుండా ఇంకా 2-3 ఇళ్లలో కూడా చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఇంట్లో అయితే ఇప్పుడు ఈ వస్తువులు ఏం పోయినాయో ఇంతవరకు తెలియదు, ఎందుకంటే మా పాప వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమైనా బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ పెట్టారేమో, వాళ్ళు చెప్తే కానీ మాకు తెలియదు. వాళ్ళని కాంటాక్ట్ చేద్దామంటే ఇప్పుడు రైట్ నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ కెన్ కాంటాక్ట్ దెమ్ ఓన్లీ ఆఫ్టర్ 4 o'clock or 5 o'clock. మీ పాప వాళ్ళు ఏం చేస్తారు? ఇంజనీర్ అండి, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇద్దరు కలిసి వాళ్ళ నిన్న రాత్రి 7:30కు ఇక్కడి నుంచి బయలుదేరి 8:30కి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళారండి. తిరుపతి చేరుకున్నారు. ఇప్పుడు నౌ దే ఆర్ ఇన్ దర్శన్. దే విల్ కమ్ బ్యాక్ ఎట్ అబౌట్ 4 o'clock or 5 o'clock in the evening. Then only we will be able to know what loss we incurred in this aspect. అంతా ఏమి వాళ్ళు చెప్పి వాళ్ళు ఉన్నది ఏమీ తెలియదండి. రాత్రి వాళ్ళు వెళ్ళారు. కొన్ని ఇంపార్టెంట్ సామాన్ ఏమన్నా ఉంటే మా మిస్సెస్కి ఇచ్చారు. ఆమెకి ఏమి ఇచ్చినారో కూడా తెలియదు. కానీ ఇంకేమున్నాయి మాత్రం తెలియదు. ఈ గేటు 2 గేట్లు అండి. 2 గేట్లు తాళం వేసాం, అవి పగలగొట్టలేదు. గోడ చిన్నదే కాబట్టి దూకొచ్చాడు. ఈ గ్రిల్కి తాళం ఉంది, ఆ తాళం పగలగొట్టాడు. డోర్కి తాళం ఉంది, డోర్ పగలగొట్టేశాడు. లోపల వెళ్ళాడు, బీరువా ఓపెన్ చేసినాడు. బీరువా సంహవ్ ఈజ్ ఏబుల్ టు గెట్ దట్ కీస్. బీరువా కీస్ చేస్తే అది బీరువా పగలగొట్టకుండా ఓపెన్ చేసినాడు. ఓపెన్ చేసి ఆ చిందరవందరగా అన్నీ బారేసినాడు. ఇంపార్టెంట్ ఫైల్స్ గిల్స్ అన్నీ కూడా కింద పడేసినాడు. ఏమున్నది బీరువాలోనే అతనికి ఏమన్నా దొరకచ్చు. అవి ఏం దొరికింది, ఏం సెంటర్ లాక్ ఉంది కదా సార్. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు పర్షవదేవ్ కుమార్. ఏమైందన్న? ఊరికి వెళ్ళి వచ్చాను. ఈరోజు మార్నింగ్ 11 గంటల వరకు నేను ఊరి నుండి వచ్చాను. వచ్చి లాక్ తీసి ఓపెన్ చేసేసరికి లాక్ ఓపెన్ అయింది. లోపలికి వచ్చేసరికి బెడ్రూమ్లో మొత్తం చిందరవందర ఉన్నది. ఏందని చూస్తే దాంట్లో ఉన్న క్యాష్, చిన్న గోల్డ్ అనేది కనిపించలేదని తెలిసింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చూసుకున్నాను. మీరు ఏం చేశారన్నా? నేను HDFC హోమ్ లోన్స్లో ఎగ్జిక్యూటివ్ పనిచేస్తాను. ఎంత పోయిందన్న అమౌంట్? 2 lakhs క్యాష్ ఉన్నది సార్. గోల్డ్లో పద్ధతి ఉన్నది సార్. ఓకే. ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు వచ్చారు? నేను 10 తారీఖు సాయంత్రం వెళ్ళాను సార్ ఊరికి, మ్యారేజ్ కోసం అని చెప్పేసి. మళ్ళీ రిటర్న్ నేను 12 తారీఖు మార్నింగ్ 11 గంటలకు వచ్చాను. వచ్చిన వెంటనే ఇది జరిగింది. ఓకే. వరుసగా ఎన్ని నెలలు జరిగిందండి ఇక్కడ? అంటే ఇప్పుడు వీళ్ళు అన్న ప్రకారం అయితే 4 ఇళ్ళు అని తెలిసిందండి. ఓకే. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సింది. ఓకే రైట్.